ధైర్యం కింద పెట్టుకోండి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. ముఖ్య అతిథిగా మరియు విచ్చేసిన బండ్ల ప్రకాష్ అన్న గారికి, మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగ్ల కమలాకర్ అన్న గారికి, మాజీ శాసనసభ్యులు రసమయ బాలకృష్ణ అన్న గారికి, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకటే, మీకు అంతా కూడా జీవి గారు అన్ని కూడా మీకు బ్రీఫ్ చేసిండ్రు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ ఈ 29th అనేది చాలా చాలా గొప్ప దినం. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు దీక్ష చేసిరు. ఇదే కరీంనగర్ గడ్డ మీద నుంచి మనం తెలంగాణ సాధించినాం. ఆ రోజు కేసీఆర్ గారు అద్భుతంగా చేసింది కూడా మీ అందరు దీక్ష చేసి అద్భుతంగా పోరాటం చేసింది అంతా కూడా మీకు తెలిసిన చరిత్ర. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, కేటీఆర్ గారు 29 తారీఖు వచ్చినప్పుడు మనము 20,000 మంది తగ్గకుండా ఖచ్చితంగా మనందరం కూడా మొబిలైజేషన్ చేయాలని ఇలా మళ్ళా కమలాకరణ గారు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా మనందరం కూడా ఆ కాన్స్టిట్యున్సీ వైజ్ డివైడ్ చేసుకొని తీసుకొని పోతాం. అద్భుతం అంటే అద్భుతంగా చేయాలి మనం. ఆ రోజు అసలు దద్దరిల్లిపోవాలి. ఆ రోజు కేసీఆర్ గారు ఎట్లయితే కరీంనగర్ గడ్డ మీద నుంచి దద్దరిలో కొట్టిరో, రేపు కేటీఆర్ గారితో మళ్ళా మనము రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దద్దరిల్లేటట్టు 33 జిల్లాలలో అవుతుంది. ఎక్కడ కాని విధంగా మనకి కరీంనగర్ జిల్లాలో అయ్యేటట్టు మనందరం కూడా బాధ్యత తీసుకుందామని మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా చేతులు జోడించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనందరం కూడా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఒకటి ఆలోచన చేయండి, కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి స్టార్ట్ చేసిర్రు, మళ్ళా కేటీఆర్ గారు కూడా కరీంనగర్ నుంచి స్టార్ట్ చేస్తా అన్నారు. 33 జిల్లాల నుంచి మళ్ళా కరీంనగరే ఎంచుకున్నట్టే మనందరి మీద ఎంత నమ్మకం ఉందో ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, కానీ దయచేసి ఏ నియోజకవర్గంలో టార్గెట్ ఇచ్చారో ఆ నియోజకవర్గం మనం ఖచ్చితంగా దానికంటే ఒక 10 మంది ఎక్కువనే ఉండాలి తప్పితే 10 మంది తక్కువ ఉండొద్దు. ఎందుకంటే ఈ దీక్షని ఖచ్చితంగా మనము రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లు లోకల్ బాడీస్ కి మనందరికీ కూడా పనికొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన అందరం కూడా ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఖచ్చితంగా కదిలియాలని మన వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పట్టుకోగానే జనం మొత్తం లేచి వచ్చి కేటీఆర్ గారిని ఎత్తుకపోయి అర్జెంట్గా సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టాలన్నంత ఖచ్చితం లేచి వచ్చింది. నేను ఫస్ట్ టైం చూసిన అసలు మామూలుగా లేకుండా అర్జెంట్ గా కేటీఆర్ గారి కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నారో తీసుకుపోయి ఆ కేసీఆర్ గారిని తీసుకుపోయి సెక్రటరీలో కూర్చోబెట్టాలంత కసితో నిన్న మహబూబాబాద్ లో జనం ఉండే. దానికంటే డబుల్ రేపు మనం కరీంనగర్ కార్యక్రమ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న సోదరులు జివి రామకిషన్ రావు గారు, పెద్దలు, గౌరవనీయులు, ఈ ప్రాంతానికి విశిష్టంగా తమ సేవలు అందిస్తూ అసలు కరీంనగర్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆదర్శమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి అనేక కార్యక్రమాలు చేపట్టిన పెద్దలు గంగుల కమలాకర్ గారు, ప్రజాగాయకుడు సోదరుడు రసమై బాలకిషన్ గారు, శాసనసభ్యులు, యంగ్ బ్లడ్, ఆల్వేస్ ఏ న్యూస్ మేకర్. పొద్దున్న లేవగానే మనం పత్రికలు చూసినా టీవీ చూసినా కౌశిక్ రెడ్డి కనబడ్డాడంటే వెంటనే ఒక మార్పు వస్తుంది. అటువంటి యాక్టివ్గా పనిచేస్తున్న సోదరుడు కౌశిక్ రెడ్డి గారు, సోదరులు రవిశంకర్ గారు, సోదరులు పెద్దలు గౌరవనీయులు నారదాస్ లక్ష్మణరావు గారు, పెద్దలు సునీల్ రావు గారు, సోదరులు భూపతి రెడ్డి గారు, బండా శ్రీనివాస్ గారు, సోదరి విజయ గారు, రవీందర్ సింగ్ సోదరులు రవీందర్ రెడ్డి గారు, చల్లా హరిశంకర్ గారు, మరియు వేదిక మీద ఉన్న